12వ వార్డు పరిధిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అమిలే సురేంద్రబాబు గారు ప్రచార కార్యక్రమం నిర్వహిస్తుండగా ఆ కార్యక్రమానికి అడ్డుకునే ప్రయత్నం చేస్తూ మా నాయకుడైనటువంటి మాజీ మున్సిపల్ చైర్మన్ వైపీ రమేష్ గారి పైన దాడి చేయడం అత్యంత హేయమైనటువంటి చర్యగా మేము భావిస్తున్నాము. ఎందుకంటే ఈరోజు పోలీసు వారి సమక్షంలోనే ఈ విధమైనటువంటి దాడులు మీరు నిర్వహిస్తే భవిష్యత్తులో ప్రజలకి మీరు ఏం సమాధానం చెప్పాలనుకుంటారని ఈ సందర్భంగా సూటిగా వైసీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే 5 సంవత్సరాల పాటు అనేకమైన దాడులు, దౌర్జన్యాలు, అరాచకాలు, విధ్వంసాలు సృష్టిస్తూ ఈ రాష్ట్రాన్ని అల్లకొల్లలో చేసినటువంటి మీరు తిరిగి ఎన్నికల కోడ్ వచ్చిన రోజే మొట్టమొదటి రోజే మళ్ళీ ఈ పరిస్థితి తీసుకొస్తున్నారంటే ఇంకా భవిష్యత్తులో అసలు ఈ రాష్ట్రానికి మీరు ఎటువంటి పరిపాలన అందిస్తారనే విషయాన్ని ఈరోజు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఒక్కటే కోరుకుంటున్నాం ఈరోజు ఎలక్షన్ కమిషన్ కానీ లేకపోతే పోలీసు వారికి కానీ సజావుగా ఎన్నికలు జరిపించండి, ఖచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడమని చెప్పేసి మేము కోరుకుంటాం. ఎందుకంటే ఇక్కడ అమిలే సురేంద్రబాబు గారు ఇంతవరకు దౌర్జన్యపరుడు కాదు, ఆయన సేవా తత్పరతగా వచ్చినటువంటి వ్యక్తి. ఎక్కడెక్కడ కించేది మాట కూడా ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా నుంచి విమర్శించిన పరిస్థితులు లేవు. కాబట్టి అలాంటి వ్యక్తి ఇక్కడ మీకు ఇది పోటీ చేస్తున్నప్పుడు మరి అతన్ని ఆదరణ చూసి గౌరవలేకనే లేకపోతే తెలుగుదేశం పార్టీ లభిస్తున్నటువంటి ఆదరణ చూసి మీరు ఇబ్బంది పడుతున్న పరిస్థితి అనిపిస్తాం. ఎందుకంటే ఈరోజు ఒకటే గమనించారు, అతని హాస్పిటల్లో పావని హాస్పిటల్లో చేరాడు, లో బీపీ అయింది, ఒకసారి హార్ట్ కూడా ప్రాబ్లం అయినటువంటి పరిస్థితి కనిపిస్తాం. కాబట్టి అంత స్థాయిలో మీరు వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తూ ఉంటే పోలీసు వారు చర్యలు చూసుకుంటూ అసలు జరుగుతున్న విషయాన్ని మా సంబంధం లేనట్టుగా చూడడం అనేది చాలా బాధాకరంగా ఉంది. ఖచ్చితంగా ఈ యొక్క దాడిని మేము ఖండించడమే కాదు, ఈ దాడి వెనకాల ఉన్న ప్రతి ఒక్కరు కూడా అరెస్ట్ చేయాలి, ఎలక్షన్ కమిషన్ సీరియస్ తీసుకోవాలి. ఇంకా మొదటి రోజే ఎలక్షన్ కోడ్ వచ్చిన రోజే ఈ విధంగా దాడులు మొదలుపడితే ఇంకా భవిష్యత్తులో ఇంకా క్యాంపెయిన్ చేసుకోవాలి, ఇంకా ఎన్నికలు జరగాలి, ఎన్నికలు సజావుగా జరిపించే పరిస్థితుల్లో పోలీసు వారు ఈరోజు తీసుకుంటారు లేదనే విషయం కూడా ఈరోజు మేము భయపడే పరిస్థితి తీసుకొస్తున్నారు. కాబట్టి ఎలక్షన్ కమిషన్ వారు సీరియస్గా తీసుకొని ఎవరైతే ఈరోజు అటాక్ చేశారో అందరినీ కూడా ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి. అదేవిధంగా పోలీసు వారి మీద చర్యలు తీసుకోవాలి. ఈ సంఘటన జరిగేటప్పుడు కనీసం ఆ ప్రాంతంలో ప్రచారం జరిగేటప్పుడు పోలీసు వారు పక్కన ఉన్నటువంటి ఆపోజిట్ పార్టీ వారికి అడ్డుకొని వాళ్ళు రానిపోయి చేసే పరిస్థితి కాకుండా వాళ్ళు కూడా వదిలేస్తారు. వాళ్ళు ఇష్టాలు గుర్తుంటే కూడా కనీసం పట్టించుకోవడం అయితే ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ తీసుకెళ్తున్నాము. అదేవిధంగా ఒకటే తెలుసుకున్నాం ఈరోజు వైసీపీ నాయకులందరూ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిపించి ప్రజాస్వామ్యంతో మనం నడిపిస్తే ప్రజలు మనల్ని గుర్తించుకోవడం తప్ప ఈ విధంగా దాడులు నిర్వహిస్తే మీకు ఎవరు ఓటేసే పరిస్థితి ఉండదు. ఇప్పటికే చాలా కాలం దాదాపుగా ఈ 5 సంవత్సరాల కాలంలో మీకు చేసినటువంటి అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కూడా గురైంది. కాబట్టి భవిష్యత్తులో చంద్రబాబు రావాలనేటువంటి ఆలోచన చూస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మేము ఓటే చెప్పదలుచుకున్నాం. ఇలాంటి దాడులకి ప్రోత్సహించే వారి మీద ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. భవిష్యత్తులో కూడా ప్రభుత్వం అధికారంలోకి వచ్చే తెలుగుదేశం పార్టీ 100% వచ్చిన తర్వాత కూడా ఎవరైతే దాడులు ప్రోత్సహిస్తారో అది ఏ డిపార్ట్మెంట్ వారు కావచ్చు, వెనుకొన్న వ్యక్తులు కావచ్చు, వాళ్ళందరికీ కూడా కఠినమైన చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా మనకి ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటాను. ఇంకో విషయం తెలియజేసుకునేది, పట్టణం నడిబొడ్డులో ఇలా జరిగితే మారుమూల ప్రాంతాల్లో మేము సాయంత్రం కూడా ప్రచారానికి వెళ్ళి రాత్రి 10 దాకా మాకు పరిమించారు. మరి 10 వరకు పరిమించినప్పుడు ఆ దాడుల్లో మరి ఈ దాడులు తెగబడితే ఈ ప్రజాస్వామ్యం ఎలా కట్టి బయటపడుతున్న విషయాన్ని కూడా నేను ప్రశ్నిస్తున్నాను పోలీసు అధికారులు. అదే చెప్తాను ఈరోజు పోలీసు అధికారులు కూడా మీరు నిష్పక్షపాతంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగేదానికోసం ఎంత కృషి చేయాలో కృషి చేయాలి తప్ప ఇలాంటి ఒక భజన పనులాగా దయచేసి మారద్దని చెప్పి మేము తెలియజేసుకుంటాం. ఎందుకంటే ఈరోజు ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి హక్కు ఉంది, వాళ్ళు ప్రచారం చేసుకునే హక్కు ఉంది, ఓటు అడిగే హక్కు ఉంది, అదేవిధంగా ఓటు వేసేందుకు ముందుకు వచ్చేవాటి హక్కు కూడా ఉంది. కాబట్టి దీన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పోలీసు అధికారి మీద, ప్రతి అధికారి మీద కూడా ఉందని చెప్పి తెలియజేసుకుంటాను. ఈ దాడులను ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఖండిస్తూ ఉంది. భవిష్యత్తులో పునరావృతమైతే మాత్రం దాడికి మరి ప్రతి దాడులు జరిగేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే కార్యకర్తలందరూ కూడా మా చేతులు ఎవరు చూసి ఎవరు ఊరుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఇలాంటి ప్రోత్సహించకుండా ఇప్పటికిప్పుడే కఠిన తీసుకుంటే భవిష్యత్తులో మనం ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు జరుపుకోవడానికి అవకాశం ఉంటుందని దాదాపుగా ప్రతి ఒక్క సామాజిక వర్గానికి ఇక్కడ మీటింగ్లు ఏర్పాటు చేసుకొని ప్రత్యేక తరలి వచ్చి వేలాదిగా తరలి వచ్చి ఇక్కడ పాల్గొని మేము చెప్పేటువంటి విషయాలు తెలుసుకొని రానున్న కాలం అంటే రానున్న ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు రాబోతుందో సూపర్ సిక్స్ కార్యక్రమం ద్వారా వాళ్ళందరికీ కూడా మంచి చేస్తున్న సంక్షేమ కార్యక్రమం అనే విషయాన్ని గ్రహించి పెద్ద ఎత్తున ఈ యొక్క సమావేశానికి హాజరవుతున్నారు. అదేవిధంగా మండల కేంద్రాల్లో కానీ లేకపోతే గ్రామాలకు వెళ్ళినప్పుడు నీరాజాలు పలుకుతున్నటువంటి ప్రజలు చూస్తున్నారు. కాబట్టి ఈ యొక్క ఆదరణ చూసి ఓర్వలేకనే ఈరోజు దాడి చేసిన విషయాన్ని ఈరోజు ఒక్కటే చెప్తాను, మీరు ఏదైనా చేయాలనుకుంటే మీరు చెప్పిన విషయాలు ఏదైనా మీ ప్రభుత్వం చేసింటే అది చెప్పుకొని ప్రచారం చేసుకొని గెలవడం, అంతేగాని ఈ విధంగా రోజున పరిస్థితి చేస్తే మాత్రం ఈ ప్రాంతం కానీ ఏ ప్రాంతంలో కూడా మిమ్మల్ని ఎవరు ఆదరించే పరిస్థితి లేదని
కళ్యాణదుర్గం పట్టణంలో ఎర్రనేల వీధిలో ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి ఎమ్మెల్యే సురేంద్రబాబు గారు పర్మిషన్ తీసుకొని, మీకు తెలుసు మీడియా మిత్రులకు కూడా సోషల్ మీడియాలో కూడా పెట్టాం, 7 గంటల నుంచి 11 గంటల వరకు ఎర్రనేల వీధి, వడ్డే కాలనీ, శంకరప్ప తోట ఈ 3 కాలనీల్లో ప్రచార నిమిత్తం పర్మిషన్ తీసుకోవడం జరిగింది. పర్మిషన్ తీసుకొని మన ఎన్డీఏ కుటుంబ అభ్యర్థి ఎమ్మెల్యే సురేంద్రబాబు గారు ప్రచారం నిర్వహిస్తుంటే వైఎస్ఆర్సీపీ గూండాలు రౌడీజం చేస్తూ ఈ యొక్క ఎన్డీఏ కూటమి అభ్యర్థి పైన దాడి చేయడాన్ని భారతీయ జనతా పార్టీ అదేవిధంగా టీడీపీ, జనసేన పార్టీలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. మీరు ఈ విధంగా దాడులు ప్రయత్నిస్తే రాబో రోజుల్లో ఊరికే చూస్తూ ఊరుకోండ్రు, ఖచ్చితంగా చర్యకు ప్రతి చర్య జరుగుతూనే ఉంటుంది. కావున ఒక్కటే మీకు తస్మత్ జాగ్రత్త తెలియజేస్తున్న వైసీపీ నాయకులకు, ఇలాంటివే పునరావృతం అయితే వైసీపీ నాయకులు ఇళ్లలోకి దూరి కొడతారు 3 పార్టీ వాళ్ళు, గుర్తించుకోండి. ఎన్డీఏ కూటమి అంటే ఏందే జాగ్రత్త ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. పైన నరేంద్ర మోదీ గారు ఉన్నారు, మధ్యలో కాబోయే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కళ్యాణ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి పేద బడుహీన వర్గాలకు అత్యున్నత వర్గాలను దగ్గర తీసుకుని ఈరోజు గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి సురేంద్రబాబు గారు గెలుస్తున్నారనే ఉద్దేశంతో ఓర్వేలేక ఈ యొక్క వైసీపీ నాయకులు గూండాయిజం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ, ఇదే విధంగా పునరావృతమైతే చాలా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టాల్సి వస్తుందని తెలియజేస్తూ విరమిస్తుంది. జై హింద్, జై భారత్.